గురువులు చెప్పినట్టు చేయాలి కానీ, గురువు చేసినట్టు మనం చేయకూడదు. చాలామంది ఇక్కడే పప్పులో కాలేస్తూ ఉంటారు. గురువుని అనాయిస్తూ చేస్తూ ఉంటారు. ఒకసారి ఆది శంకరాచార్యుల వారు ఈ దేవాలయాన్ని సందర్శించుకుంటూ వెళ్ళినప్పుడు మధ్యలో ఆయనకి దాహం వేసింది. దాహం వేస్తే ఆయన అక్కడ తాటికల్లు అమ్మేవాళ్ళు కనిపించారు. వెళ్ళి అక్కడికెళ్ళి చక్కగా ముంతకల్లు తీసుకొని ఆయన తాగారు. పక్కన ఉన్న శిష్యులు కూడా ఏం చేశారంటే, మా గురువుగారు తాగారు కదా అని చెప్పి వీళ్ళందరూ కూడా కళ్ళు తాగారు. తాగేసిన తర్వాత మళ్ళీ వెళ్తుంటే గురువుగారు చక్కగా బాగానే వెళ్తున్నారు. వెనకాల ఉన్న శిష్యులు తూలుతూ వెళ్తున్నారు, దొర్లుతూ. కాబట్టి గురువులకి ఉన్న స్థితి మనకు ఉండదు. గురు స్థితిలో చేస్తూ ఉంటాడు. మనం గురువు మనకి ఏం చెప్పాడో అది మాత్రమే మనం చేయాలి. అప్పుడే మనం జీవితం అద్భుతంగా ఉంటుంది.